Shri Gampa Nageshwarrao garu, and let us give him a grand applause welcoming her on the stage. నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. నో మీ యొక్క ఎంజాయ్మెంట్ బాబు మాట్లాడుతుంది పాప పెళ్ళి కావాలా? జస్ట్ కామ్గా ఉండండి. ఐ విల్ గివ్ ది బెస్ట్. నా స్టూడెంట్స్ థౌజండ్స్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ మెడికల్ డాక్టర్స్. మై స్టూడెంట్స్ యాజ్ అండ్ టుడే 23 of my students are IAS officers, 18 are IPS officers, 200 plus students are judges, high court judges, civil court judges, district judges. టాప్ మోస్ట్ పీపుల్ ఉన్నారు. ఐఐటీలో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియా ఉన్నారు. లాస్ట్ వీక్ ఐ మెట్ ఇన్ ఆస్ట్రేలియా ఆల్సో. సో లిసన్ టు మీ కేర్ఫుల్లీ. నేను ఇంటరాక్టివ్గా మాట్లాడతాను, మీరు నా క్వశ్చన్కు ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, గుడ్. ఫస్ట్ది ఇది ఆపేయండి కొద్దిగా. దిస్ వన్ కూలర్ కూడా ఆపేయండి. ఏం అవసరమా? ఏం అవసరం లేదు, చల్లగా ఉంది వాతావరణం కూడా. ఎందుకంటే ఈ సౌండ్ కూడా మీకు డిస్టర్బెన్స్ అవుతుంది. చదివినప్పుడు గుర్తుంటుంది. ఎస్ నో? నన్ను నాకు ఆన్సర్ ఇవ్వాలి. చదవగానే గుర్తుంటుంది, ఎగ్జామ్లో గుర్తురాదు. ఎగ్జామ్ అయిపోయినాక గుర్తొస్తుంది. ఎందుకు నెత్తిన కొట్టుకొని? ఏమో రైట్ ఆర్ రాంగ్? సారు మేము చెప్తున్నప్పుడు అర్థమవుతుంది. హాస్టల్లో పోయి తిన్నాక పన్నాక మర్చిపోతాము. కానీ ఎగ్జామ్స్ ముందు వన్ డే బ్యాటింగ్ చేస్తాము, అన్ని గుర్తొస్తాయి. వావ్, మీరు అన్నిటికీ ఏ అంటారో నోటరు నాకు తెలియదు. ఇది మామూలుగా స్టూడెంట్స్కి ఉండే అందరికి ఉన్న ప్రాబ్లం. బట్ వాట్ ఐ వాంట్ టు సే, ప్రాబ్లం అనేది ఎవరికి ఉండదు. నో మెమరీ ప్రాబ్లం. చాలామంది సార్ నేను మర్చిపోతా అంటున్నారు. అమ్మా ఇటు చూడు, అందరికి చూడండి. నా వైపు చూడకుండా సరే, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ముందు మ్యారేజ్ సెట్ అయిపోగాక నన్నే చూస్తుండే, నాతోనే మాట్లాడుతున్నాను ప్లీజ్. ఓకే, నేను మీ యొక్క మెమరీ టెస్ట్ పెడతాను. రెడీయా? ఈ మధ్యలో ఒక సినిమా చూశానన్న, సినిమా గుర్తు రావట్లేదు, పేరు గుర్తు రావట్లేదు, కానీ ఆ సినిమాలో ఒక స్టెప్ గుర్తొచ్చింది. నేను కూడా స్టెప్ వేస్తా. కానీ ఆ స్టెప్ వేయడం చాలా కష్టం, అది నేర్చుకోవడం చాలా కష్టం. ఆ హీరో ఎన్నేళ్ళు కష్టపడ్డాడో నేను కూడా నేర్చుకున్నాను. స్టెప్ వేస్తా, సినిమా పేరు చెప్పాలి మీరు. రెడీయా? చాలా టఫ్ స్టెప్ అది. అరే వా, సూపర్. ఇదో స్టెప్పు, దానికి మెమరీ పవర్. గుడ్, భలే క్యాచ్ చేశారు నాన్న. ఏం మెమరీ రా బాబు. నేను స్టెప్ వేస్తుంటేనే మీకు సినిమా పేరు గుర్తుంది. ఐ పాస్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మిమ్మల్ని కాస్త డిస్టింక్షన్లో పాస్ చేయడానికి ఇంకొక సినిమా పేరు గుర్తు రావట్లేదు. అది ఒక స్టెప్ ఉంది, ఆ స్టెప్ వేస్తే మీరు చెప్పాలి నాకు. రెడీయా? ఆ సినిమాలో పార్ట్ 1 పార్ట్ 2 వచ్చింది. 5 to 6 years బ్యాక్ వచ్చే సినిమా. ఆ సినిమాలో ఒక అమ్మాయి ఇలా డాన్స్ చేస్తుంది. వాట్ ఏ మెమరీ. ఆ సినిమాలో ఇలా డాన్స్ చేస్తుంటే వెనక నుంచి ఏం కనిపిస్తాయి? అవి ఏ కలర్లో ఉన్నాయి? ఎంత మెమరీ నాన్న, ఎంత మెమరీ. ఆ సినిమా పాటనే 3 నిమిషాలు, దాంట్లో చూపించిన బటర్ఫ్లై 5 సెకండ్లు. 5 సెకండ్ల సీనే గుర్తుందంటే మీరు సూపర్ స్టూడెంట్స్, ఇంపర్ స్టూడెంట్స్ అని అనుకుంటున్నారు. సార్ మీరు కొత్త సినిమా గురించి చెప్పారు సార్, మీ ధైర్యం ఉంటే పాత సినిమా గురించి చెప్పండి. ఇప్పుడు ఒక పాత సినిమా డైలాగ్ చెప్తాను. డైలాగ్ కాదు, సీన్ చెప్తాను. సినిమా పేరు చెప్తే మీకు MBBS సీట్ గ్యారంటీ, IIT సీట్ గ్యారంటీ. ఓకే రైట్. ఒక అమ్మాయి బస్సులో వెళ్తుంటే చున్నీ జారిపోతుంది. చున్నీ కలర్ అది ఎవరి మీద పడుతుంది? ఆయన ఏ బైక్ మీద వెళ్తుంటాడు? గుర్తుంది కదా. పనికిరాని సినిమానే గుర్తున్నప్పుడు
పనికొచ్చే చదువులెందుకు గుర్తుండదు? సార్ సినిమాలకు చదువుకు ఏంటి సార్ లింక్? దేర్ ఇస్ ఎ లింక్ నాన్న. మనిషికి ఇష్టమనేది మర్చిపోయే ఛాన్సే లేదు. ఇఫ్ యూ లవ్ ఇట్ యూ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. Even I can say now you have not forgotten your 7th class or 8th class or 9th class teacher name, class teacher name, ఇంకా మీరు మర్చిపోలేదు. Or I can say you have one favorite teacher in the 8th class or 9th class, still you have not forgotten it. Yes or no? Can you tell the name loudly? Fantastic. దట్ మీన్స్ మర్చిపోలే. నాన్నమ్మ పేరు మర్చిపోలే, అమ్మమ్మ పేరు మర్చిపోలే, తాతయ్య మర్చిపోలే, మీ నాన్నగారి మొబైల్ ఫోన్ నంబర్ మర్చిపోలే, ఇంటికి పోవడం మర్చిపోలేదు, మీ రోల్ నెంబర్ మర్చిపోలే. మరి చదువులు ఎందుకు మర్చిపోతున్నారు? సార్ నేను బాగానే ప్రిపేర్ అవుతున్నా సార్. ప్రిపేర్ అవుతున్నావో ఏమవుతున్నావో నాకు తెలుసు, నీకు తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ 30-40 minutesలో ఐ విల్ గివ్ యూ సమ్ బెస్ట్ టిప్స్. వుడ్ లైక్ టు ఫాలో? Would like to listen? Done. First of all, there is no bad memory, there is no good memory. There is only a memory called a trained memory. What you love it, you will never forget it. But how to remember? దానికోసమో ఇంకెవరో మాట్లాడుతున్నారు అక్కడ. సార్ ఇది కూలర్ ఆపేయండి సార్, ఏం కాదు. ఎవరికైనా చెప్పండి ఆపేయండి, ఇది కూడా ఆపేయండి, ఏం కాదు, నో ప్రాబ్లం. అమ్మాయిలు బంగారు తల్లులు, వెరీ స్ట్రాంగ్. నాన్న మీరు అక్కడ కూర్చొని, నేను ఇక్కడ లైట్ల మధ్యలో కూర్చొని ఇంకా కోట్ వేసుకుని నాకెలా ఉండాలి, ఏం కాదు, డోంట్ వరీ. ఇప్పుడు మీ లైఫ్లో ఏమైనా కాదలుచుకుర్రా? జస్ట్ పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాలనుకుంటున్నారా? అది కూడా కామనే. దట్స్ ఇట్స్ ఎ మ్యాండేటరీ, ఇట్స్ ఎ నేచర్. బట్ వుడ్ లైక్ టు అచీవ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. నేను 1 2 3 అంటాను, అనగానే వాట్ యూ వుడ్ లైక్ టు అచీవ్ సే లౌడ్లీ. ఓకే, 1 2 3. Super. Maximum they shouted as a doctor only. Good. I able to hear the doctor sound. Once again. తదాస్తు. మీరు అనుకున్న అయిపోవాలని కోరుకుంటున్నాను. అయితే నాన్న మీరు కావాలనుకుంటే ఒక సీక్రెట్ ఉంది, ఆ సీక్రెట్ మీకు చెప్తాను. షల్ ఐ టెల్ యూ ది సీక్రెట్? డన్. లైఫ్లో మీకు ప్రాబ్లమ్స్ ఉండాలన్నా హ్యాపీ ఉండాలా? I want to answer. Yeah. So many problems, everyday problems ఉండాలా, హ్యాపీగా ఉండాలా? గుడ్. ఇక్కడ సౌండ్ రావట్లేదు, వీళ్ళందరూ IITM ప్రిపరేషన్. యా, గుడ్. I would like to give you a wonderful technique now. ఒకసారి అందరు కూడా స్ట్రైట్గా కూర్చోండి. మీరు అనుకున్న డాక్టర్, IITN కావాలంటే, ఇంజనీర్ కావాలంటే, యాక్టర్ కావాలన్నా, ఏది కావాలన్నా లైఫ్లో నేను చెప్పింది చేస్తే గ్యారెంటీ అవుతారు నాన్న, గ్యారెంటీ అవుతారు. ఇక్కడ మీరందరూ చూస్తుంటే నాకు 90% అందరు కూడా నా తెలంగాణ బిడ్డలు డిఫరెంట్ ప్లేస్ వచ్చినట్టు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇంత ధైర్యవంతులు మన వల్లే ఉంటారు. ఎస్ అన్నా? అందరు మంచోళ్ళే. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు కాస్త ముందుకెళ్దాం, ఓకేనా నాన్న? ఇటు చూడు. మ్యారేజ్ కావాలా? నన్ను చూడండి. ఓకే, డన్. ఇప్పుడు స్ట్రైట్ కూర్చోండి. స్ట్రైట్. గాలి పీల్చుకోండి. సౌండ్ అక్కలే అంటుంది. గాలి పీల్చుకోండి, వదలండి. మళ్ళీ పీల్చుకోండి నాన్న, మళ్ళీ వదులు. పీల్చుకున్నప్పుడు ఏం గాలి పీల్చుకున్నారు? వావ్. వదులుతున్నప్పుడు ఇంకా గుర్తుందా? చిన్నప్పుడు చెప్పింది ఇంకా గుర్తుందా? ఎవరు చెప్పారు మీకు? ఏ టీచర్? సైన్స్ టీచర్కి. సూపర్. ఇంకా గుర్తుండే విధంగా చెప్పారు మహానుభావులు. ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. మంచి గాలేండి అన్న దీంట్లో, చెడు గాలేంటి? ఎక్స్ట్రాడినరీ, వెరీ బ్రిలియంట్. బ్రిలియంట్ ఓన్లీ విల్ బి అట్ ఇంపల్స్. దట్స్ ఇట్. రైట్. నౌ మీకు ప్రాబ్లమ్స్ ఉండాలా, హ్యాపీగా ఉండాలా? నేను ఒక లాస్ట్ 1.5 years బ్యాక్ ముక్తినాథ్, నేపాల్ ఉన్న ఒక పవిత్రమైన ప్లేస్కి వెళ్ళి ఒక మహాసాధ్వి నాకు ఒక మంత్రం నేర్పించాడు. ఆ మంత్రం మీకు నేర్పిస్తాను. 3 నిమిషాలు నేను చెప్పిన మంత్రం చేయండి. నో ప్రాబ్లమ్స్, లైఫ్ లాంగ్ నో ప్రాబ్లమ్స్. ఓకేనా? ఓకే. ఒకసారి మీ అమ్మ నాన్నకి నమస్కారం పెట్టండి. రెండోసారి మీ గురువులకు, దేవునికి, భగవంతునికి నమస్కారం పెట్టండి. డన్. చేతులు తీసేయండి.
అందరు నన్ను చూడండి, నేను చెప్పించేయండి అన్న. 1 2 3. ఆక్సిజన్ అనే మంచి గాలి పీల్చుకోవడం మొదలుపెట్టండి. 3 నిమిషాలు, ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకా 3 నిమిషాలు పీల్చుకోండి, ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. నేను ముక్తినాథులు నేర్చుకున్నా, పీల్చుకోండి. ఈజ్ ఇట్ పాసిబుల్? This is the simple technique what I would like to teach you now. If you want good air, you need to give up bad air. మంచి రావాలంటే చెడు వెళ్ళాలి. చెడు వెళ్ళంది మంచి రాదు నాన్న. If you want to become good, you need to give up bad. సార్ మాకేం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి? మొత్తం బ్యాడ్ హ్యాబిట్సే ఉన్నాయి. అబ్బాయిలు దొరికిపోతుంటారు, అమ్మాయిలు దొరకరు. ఎందుకంటే నా కూతురు నా కొడుకు సంగతి నాకు తెలుసు కాబట్టి వాడు ఏం చేసా దొరుకుతాడు ముందు అంటుంది. ఏమని అందామంటే నాకే భయమే. ఎందుకు? ఏ తండ్రికైనా ప్రపంచంలో విలువైనది తన కూతురు మాత్రమే. ఈ కూతురికి, డాటర్కి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ ఎవరు తెలుసా? నాన్న కంటే గొప్ప ఫ్రెండ్ ఎవరు లేరు, ఉండరు. Is it right or wrong? Yeah. Done. Now let's move on. ఇప్పుడు చెప్పండి, 3 నిమిషాలు గాలి ఎందుకు పీల్చుకోలే? 3 నిమిషాలు ఎందుకు పీల్చుకోలే? పోతాం కాబట్టి, అంతే కదా. మంచి రావాలంటే రైట్. Now let's move on. Are you all ready for a small activity? All of you do like this. 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 పక్కల వీపులో శబాష్ అని కొట్టండి. ఇక్కడ వీపులో శబాష్ అని కొట్టండి. వీఆర్ ఫ్రెండ్స్ అని చేయి పట్టుకోండి. చేతులు పైకి లేపండి. చెప్పండి ముస్తాఫా. ఇలా ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా కొట్టండి. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇలా కొట్టండి. ఇప్పుడు నాతో పాటు ఫాలో అవ్వండి. ఇలా చేయి పెట్టండి అన్న. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డైలాగ్. చేయి పెట్టండి. నా టైం నేను వాడితే, చెప్పండి, నా మైండ్ నేను వాడితే, నా మాట నేను వాడితే, నా ఫోన్ నేను వాడితే, నన్ను నేను వాడితే నేను అనుకుంది అవుతాను. ఇప్పుడు నేను ఏం చెప్పను సిగ్నల్ ఇస్తాను, మీరు చెప్పాలి. Is it clear? Now second one is you have to follow me again. నా టైం నేను వాడకుంటే, నా అలాగే చెప్పాలి. నా టైం నేను వాడకుంటే, నా మైండ్ నేను వాడకుంటే, నా మాట నేను వాడకుంటే, నా ఫోన్ నేను వాడకుంటే, నన్ను నేను వాడకుంటే నన్ను ఇంకోటి వాడుకుంటాడు. అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టండినా. లైఫ్లో 2 రకాల మనుషులే ఉంటారు, స్మార్ట్ వర్కర్స్ అండ్ హార్డ్ వర్కర్స్. హార్డ్ వర్కర్స్ ఆల్వేస్ యూజ్డ్ బై ది స్మార్ట్ వర్కర్స్. మైండ్ వాడుదామా, మాట వాడుదామా, నువ్వు వాడుకుంటే ఇంకోళ్ళు వాడుకుంటారు. నీ లైఫ్ నువ్వు వాడుకుంటే నీ లైఫ్ని ఇంకోళ్ళు వాడుకుంటారు. డోంట్ ఫర్గెట్ దిస్ డైలాగ్ ఫర్ లైఫ్. If you use this 2 years for first year people, if you use this 1 year for second year people, 100% if you use the faculty and college, you will become whatever you want. You will become whatever you want. If you don't listen classes, if you don't concentrate on studies, college will take your fees and use. Got it? అది కావాలంటే ఏం చేయాలి? Now let's move on. Are you ready now? So there is a small technique also to be how to become number 1. Recently I have been to Australia. I reached India on 28th night midnight. So before I went to Australia on 13th June, I took my Facebook account. I typed the check-in to Hyderabad to Melbourne. Type చేశాను. ఒక ఫ్లైట్ పిక్చర్ వచ్చేసింది. 22 hours జర్నీ విత్ లేఓవర్ ఎట్ సింగపూర్ ఫర్ 4 hours. హ్యాపీగా దిగాను. అక్కడికి నాకు ఎవరు పరిచయం లేదనుకుని అలా బ్యాగ్ తీసుకుని లా అని వెళ్ళిపోతున్నాను. వెళ్తుంటే అక్కడ ఒక దూరంగా నిలబడి ఓ అంటారు.
ఓహో ఇక్కడ ఆస్ట్రేలియాలో ఓ అంటూ లేవలరా నా పని నేను చేసుకున్నా ఏ అన్నారు వీడెవడు మనోడే ఓ ఏంటో మనోడే ఆ అన్న ఈ అన్నారు వీడు మనోడే గ్యారంటీ దగ్గరికి వెళ్ళాను మనోడే హైదరాబాద్ వాళ్ళు ఆల్మోస్ట్ ఏందన్నా సార్ మీరు ఫేస్బుక్లో పెట్టారు మిమ్మల్ని చూసి మేము వచ్చాం సార్ మేము 20 మంది ఉన్నాం 20 మంది మాకు పరిచయం లేదు కానీ మీరు వస్తుంది చూసి వచ్చాం సార్ యు ఆర్ అవర్ గురు సార్ మీరు చెప్పిన టెక్నిక్స్తోని మా తలరాత మార్చుకున్నాం సార్ ఇక్కడ పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నాం టాప్ పోస్ట్ పొజిషన్లో ఉన్నాం అని చెప్తుంటే ఒక బాబు ఇంత ఉన్నాడు బాబు ఇంతే ఉంటాడు 4 feet 6 inch ఒక బెలూన్ పైకి లేపాడు ఆ బెలూన్ మీద 7 రాసింది ఏం రాసింది గట్టిగా ఇంకో బెలూన్ పైకి లేపాడు 8 రాసింది ఎంత ఇంకో బెలూన్ లేపాడు 9 రాసింది 7 8 9 వాట్ ఈస్ టోటల్ క్యాల్కులేటర్ కొట్టండి మీకు రాదు లెక్కలు రావు కదా క్యాల్కులేటర్ చూడండి 7 + 8 + 10 లెక్కలు రావు కదా హౌ మచ్ ఓ యువర్ కంగ్రాచులేషన్స్ యువర్ మెమరీ ఇస్ గుడ్ యువర్ క్యాల్కులేషన్ మీరు వెరీ గుడ్ 7 + 8 + 9 is 24 am I right ఆ అబ్బాయిని అడిగాను వై అన్న సార్ మీరు వచ్చి మా కాలేజీకి అప్పుడు చెప్పారు సార్ నేను మర్చిపోలేదు ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ హ్యావ్ బికమ్ వాట్ ఎవర్ ఐ వాంట్ ఐఎమ్ గెటింగ్ 22 lakhs ప్యాకేజ్ పర్ మంత్ సో ఈ శాలరీ ఇస్ 2 crores అప్రాక్సిమేట్లీ ఎవ్రీ ఇయర్ ఈ సెడ్ ఎస్ కమాన్ అన్నాను వాళ్ళందరూ 15 days ఉండి 15 days అందరి ఇంట్లో భోజనం దట్స్ ఆల్ డిఫరెంట్ ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గట్టిగా చెప్పండి 7 8 9 would like to know that fantastic 7 hours sleep 7 hours sound sleep good sleep 8 hours enjoy for bathing and everything 9 hours study including college బాలే సార్ మీకు తెలియదు సార్ మాకు ఇంకా ఎక్కువ ఉంది మీకు ఎక్కువేం లేదన్నది ఉంది అంతే ఉంటుంది యు ఆర్ నాట్ యూజింగ్ ఇన్ దట్ ఆల్సో సో దట్ ఈస్ ఇన్ వన్ టెక్నిక్ దే ఫాలోడ్ ఇట్ ఇన్ దే గాట్ వాట్ ఎవర్ ఐ వాంట్ నౌ ఇప్పుడు మీరు ఎలా ఉండాలో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం రెడీయా నాన్న నాకు చెప్పండి మార్నింగ్ ఎన్ని గంటలకు నిద్రలేస్తారు 5 4 ఎవరాలు 4 o'clock మిమ్మల్ని నిద్రలు అయిపోయింది చాలా అన్యాయం చాలా అన్యాయం 4 o'clock అని అనుకుంటున్నారు నాకు తెలియదు ఎన్ని గంటలకు లేస్తారో ఎట్ వాట్ టైమ్ యూఆర్ వేకింగ్ అప్ 5 o'clock ఆ వార్డెన్ బెల్ కొడతారు డోర్ కొడతారు అప్పుడు మనం లేస్తారు అబ్బా అప్పుడే కొట్టిండు అనవసరంగా చేరిన కాలేజీలో ఇదొక్కటి బాలే మార్నింగ్ కొంతమంది అమ్మాయిలు ఇలాగే ఉంటారు మార్నింగ్ వాళ్ళ మొహం చూస్తే మన జీవితం ఎందుకు అనిపిస్తుంది అలా అంటే మన కాలేజీలో ఇవ్వలేరు అందరు బాగున్నారు కదా నేను వెళ్ళిపోవాలి కాబట్టి డన్ ఎలా నిద్ర లేవాలన్నా చాలా మంది ఇలా నిద్రలేస్తూ ఉంటారు దట్ ఇస్ నాట్ కరెక్ట్ whenever you listen the sound of alarm or anything wake up with a smile this first technique a student successful students లేయాల్సింది నిద్ర లేస్తున్నప్పుడు అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు వెనకాల అక్కడ చూడండి డన్ మార్నింగ్ నిద్ర లేస్తున్నప్పుడు ఎలా నిద్ర తెలుసా చిరునవ్వుతో నిద్ర లేవాలి నా మీద ఎంతమందికి నమ్మకం ఉందో చేయలేబట్టండి నమ్మకం ఉండలే నమ్మకం లేకుండా వద్దు అలా లైఫ్ అంతే డన్ 3 సార్లు ఇలా కొట్టండి 3 సార్లు ఇలా కొట్టండి ఇలా చేయబెట్టండి నాతో పాటు చెప్పండి అన్న నేను ఈ క్షణం నుంచి నా జీవితాంతం 3 చోట్ల తప్ప ఎల్లప్పుడూ స్మైలింగ్తో ఉంటానని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను చప్పట్లో గట్టిగా దిస్ ఈజ్ వన్ థింగ్ యూ మస్ట్ హానర్ యువర్ వర్డ్ యూ మస్ట్ రెస్పెక్ట్ యువర్ వర్డ్ లైఫ్ లాంగ్ ఈ చిన్న మాట నిలబెట్టుకోండి అన్న జీవితమే అద్భుతంగా ఉంటుంది నేను నవ్వడం గురించి మాట తీసుకోలే చిరునవ్వు గురించి తీసుకున్నాను నవ్వు 4 విధాల చేటు చిరునవ్వు 40 విధాలుగా స్వీటు ఎందుకు పుడుతున్నప్పుడు నానా వినండి పుడుతున్నప్పుడు ఏడుస్తూ పుట్టాం దెర్ ఇస్ నో అదర్ చాయిస్ వెళ్తున్నప్పుడు ఏడిపించి వెళ్తాం మనకు తెలియదు ఉన్నప్పుడు నవ్వుతూ నవ్విస్తుండాలన్న చిన్న లైఫ్
ఎలా ఉంటారు తెలుసా? చూడే దానికి మార్కులు ఎక్కువ వచ్చినాయి, రెండు ఎక్కువ వచ్చినాయి, దానికి ఏడికేలు వచ్చినాయి. ఏడవక నాన్న, ఈ వాళ్ళకు ఇంటర్నల్లో వచ్చాయి, మంత్లీ టెస్ట్లో వచ్చాయి, వీక్లీ టెస్ట్లో వచ్చాయి, నీకు రాబోతున్నాయి యాన్యువల్ టెస్ట్లో మార్కులు ఎక్కువ. డోంట్ కంపేర్. నో క్రయింగ్, ఆల్వేస్ యూ షుడ్ ఆ స్మైలింగ్తో నిద్రలేవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్త్డే నాడు ఎలా నిద్రలేస్తారనన్నా మీరు? మళ్ళా బర్త్డే వచ్చింది కొట్టుకుంటారా? యూ స్మైల్ అండ్ వేకప్. ఆ డే మొత్తం హ్యాపీగా ఉంటారు. నేనేమంటానంటే అందరు జాగ్రత్తగా, పాపా మ్యారేజా, వైట్ చున్నీ, వైట్ డ్రెస్ అమ్మాయి, లిసన్ టు మీ, డోంట్ టాక్, ఇఫ్ యూ డోంట్ లైక్ ప్లీజ్ గో అవుట్. ఉంటారు కొంతమంది పెళ్లికి తొందర ఉన్న వాళ్ళు ఉంటారు. రైట్, నేను అందరిని చూస్తుంటాను జాగ్రత్తగా, అందుకే లైట్స్ ఆపేశాను ఇక్కడ. ఎప్పుడైతే చిరునవ్వుతో ఉన్నావో ఏమి తెలుసా, నీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నాన్న. మార్నింగ్ నిద్రలేస్తున్నప్పుడే వేకప్ విత్ ఏ స్మైల్, జస్ట్ లైక్ ఏ బర్త్డే, జస్ట్ లైక్ ఏ బర్త్డే. నిద్ర లేవండి నాన్న, ఒక ఫుల్ బాటిల్. నేను కూడా అదే చెప్తున్నాను, మీరు ఏదో టెన్షన్ పడుతున్నారు. వాటర్ తాగండి కొద్దిగా. అమ్మాయిలో యూ డ్రింక్ వెరీ లెస్ వాటర్, దట్స్ వెరీ బ్యాడ్. కొద్దిగా వాటర్ తాగండి, కడుపు మీద వాటర్ తాగండి. తర్వాత మీరు యూ కంప్లీట్ యువర్ టాయిలెట్ అండ్ ఎవ్రీథింగ్, ఆల్ దట్ వర్క్స్. దెన్ కమ్ బ్యాక్ ఫ్రమ్ యువర్ వాష్రూమ్. Do some exercise for minimum 6 minutes. I am asking request for 6 minutes. 6 minutes కాదు కదా, మార్నింగ్ నిద్రలోనే బెడ్ పైన మాటలకు, బెడ్ పైనే ఇలా బుక్ తీస్తాడు. కళ్ళు తెరవాలి కదరా, బుక్ ఉల్టా పట్టుకున్నా. ఎవడు కనిపెట్టిండో ఇది, ఎవడు కనిపెట్టినా సరే ఇలా బాట్నీ ఉండేది లేకుండే. బాట్నీ ఉండదు సరే, మ్యాథ్స్ ఎందుకు అవసరం లేదు. నేను చూపించిన యాక్షన్ ఎంతమందికి అర్థమైంది? అందరు ఇలాంటి పనులు చేస్తుంటారా మీరు? మరి మీ యాక్షన్ తెలియదు కదా మీకు. గుడ్, ఐ గాట్ ఇట్. డోంట్ చీట్ ఎనీవన్. అందుకే నేను చెప్పాను, మార్నింగ్ నిద్రలేవండి. బెడ్ మీద కూర్చొని చదువుకున్నా, బెడ్ మీద కూర్చొని తిన్నా, బెడ్ మీద కూర్చొని పడుకున్నా, హలో బెడ్ మీద కూర్చొని వాటర్ తాగినా వాళ్ళని పేషెంట్లు అంటారు. బెడ్ మీద పోయినా అదొకటి తక్కువ ఉంది. బెడ్ పైన మార్నింగ్ లేవగానే జంప్ ఫ్రమ్ ది బెడ్, ఇంట్లో నుంచి కాదు, హాస్టల్ నుంచి కాదు, బెడ్ పై నుంచి జంప్. దెన్ కమ్ టు వాష్రూమ్, కమ్ బ్యాక్, 6 minutes ఎక్సర్సైజ్. ఐఎమ్ గివింగ్ ఏ ఎగ్జాక్ట్లీ 30 to 40 minutes మీకు మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు ఒక 3 hours క్లాస్ ఇస్తానన్నా, 3 hours క్లాస్. ఎందుకంటే ఇంత డిసిప్లిన్ స్టూడెంట్స్ను చూడడం నా లైఫ్లో ఫస్ట్ టైం. ఇంటర్మీడియట్ పిల్లలు సూపర్ స్టూడెంట్స్. ఎందుకోసం అంటే ఇంత డిసిప్లిన్ ఫస్ట్ టైం ఏం చూస్తున్నా అంటే, నేను ఎక్కడికి పోయినా డిసిప్లిన్ ఉంటారు. వెరీ గుడ్. నౌ లెట్స్ కమ్ బ్యాక్. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయండి, దాని తర్వాత చదువుకోవాలన్న, దాని తర్వాత చదువుకోవాలి. హౌ మెనీ ఆఫ్ ఇన్ హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ మెడిటేషన్ ఫర్ 3 to 4 minutes, అట్లీస్ట్ 5 minutes? Please carry on, please proceed. It's a very, very good. After some exercise, do that. చదువుకునే పద్ధతి ఇక్కడ మీరు హాస్టల్లోనే చదువుకుంటారా? చెప్పండి గట్టిగా. స్టడీ ఈ మార్నింగ్ ఎలా చదువుకోవాలో మీకు చెప్తాను. డన్. ఎవరన్నా ఒక స్టూడెంటు ఈ చున్నీ లంగా శారీ కాకుండా పాయింట్ ఉన్న స్టూడెంట్ ఒకరు పైకి రండి. ట్రౌజర్ ఉన్న స్టూడెంట్ కమ్ 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 కమ్. బంగారు పరిగెత్తుకుని రా. First of all, I will teach you how to sit and study. There is a posture for sitting. Sit down. నాన్న ఈ ఎడమ కాలు కుడి తోడ కింద పెట్టుకో. ఇట్లా కాలు లేపు నాన్న, లేపు కాలు లేపు, దీని కింద పెట్టుకో. లేపురారా, ఇలా ఇలా పెట్టుకో. అయ్యో అది కాదు పిల్ల, నేను పట్టుకుంటా. దీని కింద పెట్టుకోరా, దీని కింద కాలు కింద నాన్న, ఈ కాలు లేపు, ఇంకా పైకి పెట్టుకో. అరే ఇట్లా ఉంది కదా, ఇలా నేను ముట్టుకుంటే ఏమవుతుందో అని భయం. రైట్. అమ్మో బంగారు తల్లి వెలగూసింది. ఏం పేరమ్మా? నిత్య సార్. నిత్య. ఓకే. ఈ అమ్మాయి ఎలా కూర్చొని చూసారా? ఎడమ కాలి మడమ కుడి తోడ కింద కూర్చుంది. నేను మీకు చెప్పేది అన్ని చేయక్కర్లేదు. ఇఫ్ పాసిబుల్ డూ ఇట్. మై జాబ్ ఈజ్ ఓన్లీ టు టీచ్ యూ పవర్ఫుల్ టెక్నిక్స్. దిస్ ఈజ్ వన్, స్ట్రైట్ కూర్చో. దిస్ ఈజ్ వన్ పోస్చర్. ఎప్పుడైతే మీరు చదువుకున్నప్పుడు
ఎడమ కాలి మడమ కుడి తోడ కింద పెట్టుకొని కూర్చుంటే మీ కాన్సన్ట్రేషన్ 3 టైమ్స్ ఉంటుంది. అడగండి సార్, అడగండి సార్, నన్ను అడగండి సార్, నన్ను గట్టిగా అడగండి సార్. ఈజ్ ఇట్ ట్రూ? ఇది నిజమా? మీకు అన్ని డౌట్లే. కావాలంటే చూపిస్తా. నిత్య ఈ చేయిట్లో పెట్టి బంగారు, ఈ చేయిట్లో పెట్టినా నిత్య స్వామికి, నిత్య స్వాద్వి మణికి, నిత్య బాబాకి. బాబాలు, స్వామీజీలు, దేవతలు, దేవుళ్ళు ఇలాగే కనిపిస్తారు. ఎస్ ఆర్ నో? We don't know. This is a very powerful posture. If you want, you can carry, otherwise no problems. Shut up. మీ ఇష్టం ఉంటే క్యారీ చేయండి, లేకుండా లేదు. ఎగ్జామ్లో మాత్రం ఇలాగే కూర్చోండి అన్న, ఎవరి పర్మిషన్ అక్కర్లే. క్లాసులో కూర్చున్నప్పుడు మాత్రం మీ సార్ పర్మిషన్ తీసుకోండి. హాస్టల్లో ఎవరి పర్మిషన్ అక్కర్లే, ఇలా కూర్చోండి. ఒక 3 to 4 days తర్వాత చూడండి హౌ కాన్సన్ట్రేషన్ విల్ ఇంప్రూవ్డ్. ఆల్రెడీ ఇటువంటి టెక్నిక్ ఉందని తెలవకుంటే ఎంతమంది కూర్చుంటున్నారు ఇలా? Just check up your marks. Just check up your concentration. Your concentration far more better than anybody. Thank you very much. అమ్మా, కాలేజీలో ఉన్నావు కదా, ఈ కాలేజీలో ఉన్నావు కదా, మీరు లక్కీ. మీకు ఒక సాధ్వీమని, ఒక స్వామీజీని, ఒక బాబా దొరికింది. రేపటి నుంచి కాలేజీకి మామూలుగా రాకండి, పసుపు కుంకుమ తీసుకొని రండి. ఒక కొబ్బరికాయ తీసుకొని వాళ్ళ సంగతి తర్వాత చూసుకో. నిన్నేది అంటారు, వాళ్ళ సంగతి తర్వాత చూసుకో. ఓకే? తర్వాత నాన్న బంగారు, ఏది ఉన్నా లేకున్నా మీకు మార్కులు ఎక్క రావాలంటే ఈ అమ్మాయికి 1, 2, 3, 4 గల్లాలు ఉన్నాయి, ఉండి డబ్బులు వేయండి రోజు. అమ్మ 50-50. ఓకే, గుడ్. కమాన్, క్లాప్ టు నిత్య. ఇలా కరేజ్గా రావడము, ధైర్యంగా రావడము చాలా హ్యాపీగా ఉంది నిత్య. దిస్ ఇస్ ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ. నో ప్రాబ్లం. చలో, పిలవగానే వచ్చింది, ఇలా ధైర్యంగా రావాలి. రైట్. ఎంతమందికి అర్థమైంది నాన్న? మిగతాది కొద్దిగా హ్యూమర్ జోక్ వాడని బట్టి ద సిట్టింగ్ పోస్చర్ ఇస్ కరెక్ట్. అర్థమైందా? ఇఫ్ యూ వాంట్ ఎగ్జామినేషన్ హాల్లో మాత్రము 100% ఏ చూడ, అందరికి పక్కలు టీ పెడుతున్నారు. ఎప్పుడంతే ఈ అమ్మాయిలు మొత్తం అంతే. అమ్మాయి గెలిచింది దాన్ని ముట్టుకుంటుంది. ఓకే, అసలు నాకు మీకు 1, 2, 3 అవర్స్ మాట్లాడాలి ఉంది, కానీ టైం లేదు. నాకు టైం లేదు, మీకు టైం లేదు. అప్పుడు మళ్ళీ వచ్చి మాట్లాడదాం. ఓకేనా? డన్. ఇంకా చెప్తాను. దీని తర్వాత మీరు చదువుకుంటప్పుడు ఎలా చదువుకోవాలి? ఇక్కడ కూర్చొని చదువుకున్నప్పుడు అలా కూర్చొని చదువుకోవాలి. లిటిల్ సౌండ్ చెప్పండి గట్టిగా. ఎందుకు నాన్న లిటిల్ సౌండ్ అంటే, మీ వయసు ఎలాంటిది తెలుసా? డేంజరస్. మీ వయసు టీన్, ఏంటది, ఏదో అవుతుంటుంది. బయలాజికల్, ఫిజియలాజికల్, సైకలాజికల్ చేంజెస్. అది కూడా అమ్మాయిల్లో అబ్బాయిల కంటే 10 times ఫాస్ట్గా ఉంటాయి, 10 times ధైర్యంగా ఉంటారు, 10 times ప్రేమగా ఉంటారు. ఇఫ్ ఐ కంపేర్ విత్ బాయ్స్ టు గర్ల్స్, యు ఆర్ ఫార్ మోర్ బెటర్ దెన్ ఎనీవన్. అటువంటి టైంలో ఏమొస్తుంటుంది తెలుసా మీకు? కంపారిజన్. నేను నల్లగా ఉన్నా, బక్కగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, చుట్టేమో ఊడిపోతుంది, ముక్కిట్లా ఎందుకుంది, ఇట్లా ఉండొచ్చు కదా. మీరు కాదు నాన్న, వేరే కాలేజ్, మీరు చాలా మంచోళ్ళు. యూ నార్మల్లీ కంపేర్. అది ఏంటో వినండి. ఏ పాప మాట్లాడుతున్నావు, మ్యారేజ్ 1 weekలో సెట్ అయిపోగాక. వినండి, అదేంటో బుక్కు ముట్టుకోగానే ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతాయి. బుక్కు రానంత వరకు బాగానే బాడీ ప్రజెంట్. ఓహో, మీకు అది కూడా తెలుసా? ఇది నాన్న, అది కావద్దంటే వన్ ఆఫ్ ది టెక్నిక్ ఈజ్ యూజ్ వన్ ఆఫ్ ది సెన్సెస్. లిటిల్ సౌండ్, పెద్ద సౌండ్ కాదు, చిన్న సౌండ్తో చదువుకోండి, చిన్న సౌండ్తో చదువుకోండి. అప్పుడు విల్ నెవర్ ఫర్గెట్. అప్పుడు వేరే ఆలోచనలు రావు. ఇది ఒక టెక్నిక్. కావాలంటే మీరు పార్టిసిపేట్ చూడండి, ఫాలో చేసినట్టు రేపటి నుంచి వేరే థాట్స్ రావు మీకు. స్టడీ వాట్ ఎవర్ స్టడీ టైం. ఎంతవరకు ఉంటుంది స్టడీ టైం? అయిపోయింది. దాని తర్వాత ఏమవుతుంది? బాత్రూమ్కి వెళ్ళాలి, మనం స్నానం చేస్తారు. ఏసారో హ్యాపీగా స్నానం చేయండి, లేకుంటే రకమైన వాసన వస్తుంటుంది. స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత మీకు బెల్ కొడతారు. బెల్ కొట్టగానే ఏముంటుంది? పడుకుంటారా? మార్నింగ్ పిల్ల
మార్నింగ్ మార్నింగ్ ఏముంటుంది? తినరా? తింటారు. ఆ బెల్లు కొట్టగానే ఒక పాప అంటది, ఈరోజు ఏందే ఇడ్లీ, ఫూ. ఈరోజు ఏందే పూరి, ఛీ. ఈరోజు ఏందే, ఛీ. ఈరోజు ఏందే, బే. నేను మళ్ళీ చెప్తున్నానా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ హాస్టల్లో ఫుడ్ బాగుండదు, ఏ హోటల్లో ఫుడ్ బాగుండదు. 5 స్టార్, 3 స్టార్, 7 స్టార్, నేను 7 స్టార్లకు ఉంటున్నాను. ఇంతవరకు 47 దేశాలు తిరిగి వచ్చాను. ఏ హోటల్లో ఫుడ్ బాగుండదు. హైదరాబాద్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ హోటల్కి వెళ్ళాను, ఎక్కడ ఫుడ్ బాగుండదు. ఏ హాస్టల్లో ఫుడ్ బాగుండదు, ఎందుకంటే అది మా అమ్మ చేసిన ఫుడ్ కాదు కనుక. మా అమ్మ చేసిన టేస్ట్ కింద ఈ ప్రపంచంలో నోబడీ కెన్ కంపేర్. హౌ దే విల్ డూ ఇట్. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, చీ ఫూ అంటాం. ఎవరు అనొద్దు. మరి కొంతమంది షాడిస్టిక్ గర్ల్స్ ఉంటారు. ఇడ్లీ ఏయ్ 3 4 పడేసి వెళ్ళిపోతారు. షాడిస్టిక్ నేచర్. ఒక విషయం అడుగుతాను, నాకు చెప్పండి, ఇక్కడ నాలాగా రైతు బిడ్డలు ఎంతమంది ఉన్నారు? యువర్ ఫాదర్, మై ఫాదర్ ఇస్ ఎ ఫార్మర్. ఎంత కష్టపడితే ఇంట్లో వంట చేయడానికి ఆ బియ్యము గింజలు వస్తాయో తెలుసు. అటువంటి దాన్ని పడేయడానికి చేతులు ఎలా వస్తాయి? నెవర్ వేస్ట్ ఫుడ్. అన్నం రెస్పెక్ట్ ది ఫుడ్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎనీ హాస్టల్. ఒక్కొక్క హాస్టల్ నేను చూస్తుంటాను, ద వేస్ట్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు 50 మెంబర్స్ సరిపోతున్న ఫుడ్. నెవర్ డూ దట్. ఐ డోంట్ నో వెదర్ యూ డూయింగ్ ఆర్ నాట్. ఐఎమ్ టాకింగ్ జనరలీ. ఈజ్ ఇట్ ఓకే? రేపటి నుంచి ఫుడ్ వేస్ట్ కావద్దు. ఎంత కావాలంత వడ్డించుకో, ఎంత కావాలో తిను. లాస్ట్కు ప్లేట్ కడుక్కో, నువ్వే కడుక్కో. తర్వాత క్లాస్కి వెళ్తావు. ఎస్ ఆర్ నో? క్లాస్కి వెళ్ళిన తర్వాత క్లాస్కి ఎవరు వస్తారు? సార్ వస్తాడా, మేము వస్తుందా? ఓకే నేను చెప్తాను, నాతో పాటు చెప్పండి. సార్ వస్తే సార్నే చూడాలి. మ్యామ్ వస్తే ఎందుకురా ఇట్లా చూస్తున్నారంటే, గంపా సార్ చెప్పి నా పేరు చెప్పండి. ఎందుకు మీరు అడగండి, వై అడగండి గట్టిగా. ఎస్, ఇంతకుముందు 3 సినిమా పేర్లు చెప్పాను. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? పెళ్ళికా, పెళ్లి చూపులకా? కూసోర్రి, కూసో, డిస్టర్బ్ చేయదు తల్లి. నాకు సపోర్ట్ ఇంతమంది ఉన్నారు. ఎంతమంది సపోర్ట్ నాకు? చూడ అంతమంది సపోర్ట్ 3 అంటారు. నడవద్దు, అక్కడే కూర్చోవాలి. మాట్లాడక, పెళ్ళి అవుతుంది, మాట్లాడక. డిస్టర్బ్ చేయకుండా, నా టైం అయిపోతుంది. బికాజ్ ఐ హావ్ లయన్స్ క్లబ్ మీటింగ్. ఐ హావ్ టేకెన్ ఏ పర్మిషన్ అప్ టు 6 వరకు మీతో పాటు ఉండడానికి టైం తీసుకున్నాను. ఆల్రెడీ 6 అయిపోయింది. ఇంకొక 10-15 నిమిషాలు చెప్పేసి వెళ్ళిపోతాను. ఓకే, రైట్. దాన్ని క్లాస్లో లెసన్స్ ఎలా వినాలి? సార్నే, మ్యామ్నే ఎందుకు అడగండి. మీరు సినిమా చూస్తుంటారా? ఎప్పుడైనా లైఫ్లో సినిమా చూస్తున్నప్పుడు మనం కొనుక్కుంటాం. ఏందది? పాప్కార్న్ మీ ఊర్లో అంటారు, మా ఊర్లో మక్కజొన్న పేలాలు అంటారు. ఎస్ ఆర్ నో? అవి ఎలా తింటారో నేను చూపిస్తాను. రైట్ ఏందో రాంగ్ ఏందో చెప్పండి. ఓకే, ఫస్ట్ దా, సెకండ్ దా? అందుకనే సినిమా మర్చిపోరు. ఏం తింటున్నావో చూడవు, ఏం చేస్తున్నావో చూడు, అటే చూస్తుంటావు. కాబట్టి సినిమా డైలాగులు కూడా మర్చిపోవు. సినిమా మనకు అన్నం పెట్టదో, సినిమా మనకు లైఫ్ ఇవ్వదో, కానీ మన క్లాస్లో చెప్పే 50 నిమిషాల పాఠం జీవితాన్ని ఇస్తుంది, లైఫ్ ఇస్తుంది. అందుకోసమే సినిమాలో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటాడు, ఒక కెమెరామెన్ ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, ప్రొడ్యూసర్ ఉంటాడు, కెమెరామెన్ ఉంటాడు, రకరకాలు ఉంటారు. మన సారే డైరెక్టర్, మన సారే ప్రొడ్యూసర్, మన టీచరే డైరెక్టర్, కెమెరామెన్, ప్రొడ్యూసర్, ఎవ్రీథింగ్ మన జీవితాన్ని మార్చే డైరెక్టర్. లిసన్ సార్, మీరు ఏదో ఫీజు ఇస్తారు కాబట్టి చెప్పారు సార్. వినం, నేను చెప్తా. రెడీయా? ఎందుకు వినాలి క్లాస్లో? వినడం వేరు, ఆలకించడం వేరు. ఆలకించడం అంటే లిజనింగ్, వినడం అంటే హియరింగ్.
Listen, most important. Are you all ready for a game? Everybody? Hello? Are you ready? What is called in English? What about this? 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 What is this? Chin spelling? What about this? What about this? నేను ఎప్పుడు ఎన్ని కాలేజీలకు వెళ్తున్నా ఇంత అద్భుతమైన ఇంగ్లీష్ ఉన్న ఫస్ట్ కాలేజ్ చూస్తున్నా. సూపర్ ఇంగ్లీష్ టీచర్కి ఇదో పెద్ద ఇంగ్లీషు జై అన్నే. డన్. ఆర్ యు రెడీ నౌ? ఆర్ యు రెడీ ఫర్ అ గేమ్? చలో, ఇలా కొట్టండి, ఇలా అనండి, ఇలా కొట్టండి, ఇలా అనండి, ఇలా అనండి. యూఆర్ బ్యూటిఫుల్ అని చెప్పండి, యూఆర్ బ్యూటిఫుల్ అని చెప్పండి, అనుకోకే అని చెప్పండి. ఇలా కొట్టండి, ఇలా అనండి, ఇలా పెట్టండి, ఇలా చేయి పెట్టండి, ఇలా అనండి. ఈ చేయి ఇక్కడ తీసుకురండి. రైట్ చిన్ గట్టిగా పట్టుకోండి, లెఫ్ట్ చిన్ గట్టిగా పట్టుకోండి, బోత్ ది చిన్స్ పట్టుకోండి. చిన్ ఎక్కడ ఉంది? ఇంగ్లీష్ టీచర్కి జై. చిన్నెక్కడుంది? నేనేం చెప్పాను? నేనేం పట్టుకున్నాను? మీరేం చేశారు? చెప్పండి. వర్డ్స్ పవర్ ఎక్కువ ఉందా, బాడీ లాంగ్వేజ్ యొక్క పవర్ ఉందా? ఈ రోజు నుంచి సార్ నే చూడండి, మేం నే చూడండి, లెసన్ మొత్తం ఇక్కడ కూర్చుంటుంది. దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ టెక్నిక్. ఆర్ యు రెడీ నౌ? ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు తెలుసా? అక్కడ సార్ లెసన్ చెప్తుంటే ఇలా పట్టుకుంటారు. ఏం చెప్పిండే? యాక్షన్ బాగా చేసిందా? ఓకే, మీరేదో డ్యాన్స్లు అనుకుంటారు, నాకు ఛాన్స్ దొరకలేదు. ఓకే, డన్. ఆర్ యు రెడీ నౌ? ఇప్పుడు నాకు చెప్పండి, దిస్ ఇస్ ఎ బ్యాడ్ మెథడ్. సార్నే చూస్తూ మ్యామ్నే చూస్తూ వాళ్ళు ఏం చెప్తారో చూడకుండా రాయండి అన్న, చూడకుండా రాయండి, చూడకుండా రాయండి. హౌ మెనీ ఆఫ్ హ్యావ్ దిస్ హ్యాబిట్? చెకప్ యువర్ లిజనింగ్ స్కిల్స్ ఆర్ మోస్ట్. ఈ రోజు నుంచి ఇలాగే కూర్చోండి, ఓకేనా? ఎంతసేపు అవుతుంది నాన్న క్లాసులో? ప్రతి క్లాస్ ఎంతసేపు ఉంటుంది? 50 minutes, 50 minutes, 50 minutes, 1 hour, 1 hour, 1 hour. ఓకే, 2 hours. ఓకే. ఎంత ఎంత కడుపులో మంట ఉందో సార్ వినండి సార్ అక్కడ. ఓకే, రైట్. అమ్మ, క్లాసులు చెప్పమన్నా వేరే దగ్గర చెప్పరమ్మా. మీకు తెలుసో లేదో, ఈ ప్రపంచంలో అందరికంటే తొందరగా చనిపోయే ఏకైక ప్రొఫెషన్ టీచర్ ప్రొఫెషన్. మన జీవితం గురించి వెలుతురునిస్తూ వాళ్ళ జీవితాన్ని అర్పించే ప్రొఫెసరే టీచర్, లెక్చరర్. మన జీవితాన్ని వెలుగునిచ్చే వాళ్ళు గొంతు చించుకొని అరుస్తూ ఉంటారు. అటువంటి టీచర్లకు నిక్ నేమ్స్ పెడతారు. లావ్ టీచర్, బక్క టీచర్, నల్ల టీచర్, పొడుగు టీచర్. పురుగుల పడతా మామూలుగా నాన్న. నెవర్ డూ లైక్ దట్. ఆర్ యు విత్ మీ? చలో, మూవ్ ఆన్. మీ క్లాసులు మొత్తం జాగ్రత్తగా ఆలకించండి. 4 o'clock, 5 o'clock అయిపోతుంది. అయిన తర్వాత చిన్న బ్రేక్ ఇస్తారా? బ్రేక్లో ఏం పడుకుంటారా? గుడ్ గుడ్, పడుకుంటారని చెప్తారు. ఏమైనా చేయండి అని. ఫోన్ మాట్లాడండి, అమ్మతో మాట్లాడండి, నాన్నతో మాట్లాడండి, అన్నయ్యతో మాట్లాడండి. వాడితో ప్రతిరోజు గొడవ పెట్టుకోవాలి. వానికి చెప్పాలి. ఏం చెప్పాలి సార్? ఈరోజు మా హాస్టల్లో ఏమిచ్చిరో తెలుసా? వాడు ఏమిచ్చిరే అంటాడు. 10 లడ్డూలు ఇచ్చినాడు అంటాడు. ఏడిపించండి. అన్న చెల్లెళ్ళ మధ్యలో గొడవలు అనే ప్రేమ, అన్న చెల్లెళ్ళ బంధము అనే ప్రేమ భగవంతుడిచ్చిన అనుబంధం నాన్న. నీ లైఫ్ లాంగ్ ఒకడే ఒక ఫ్రెండ్ ఉంటాడు నాన్న. నీ లైఫ్ లాంగ్ చెప్తున్నాను, ఏదైనా కష్టం వస్తే రెక్కలు కట్టుకొని వాడే నీ ఫ్రెండ్, వాడే అన్నయ్య, తమ్ముడు. అమ్మా అమ్మా నాన్న వాడే అన్న, వాడే తమ్ముడు. ఎస్ ఆర్ నో? అమ్మా నీతో గొడవ పెట్టుకొని వాడి పైన గెలిచిండా? నువ్వు కొడతావు, పైగా ఏడుస్తావు. నువ్వు కొడతావా అని అంటాడు, అని ఏడుస్తావు. అప్పుడు నాన్న చెవులు కొడతాడు. దాన్ని డబుల్ ధమాకా అంటారు.
అంత ప్రేమగా ఉండాలన్న అన్న తమ్ములతో మీ అమ్మ నాన్నలతో మాట్లాడుకోండి కొద్దిసేపు. ఈవినింగ్ వీలుంటే ఒక 5-6 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి. చేసిన తర్వాత మీ హాస్టల్లో వాటర్ ప్రాబ్లం ఉంది కదా నాన్న, ఉందా? మాట్లాడకూరి లేదో చెప్తున్నా అంటారు. మీరు కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉంటే గుడ్డను తడిపి తుడుచుకోండి, లేకుంటే స్నానం చేయండి, లేకుంటే మొహం కడుకోండి. ఓకే, దాని తర్వాత ఈవినింగ్ మళ్ళీ చదివేది ఉంటుంది. ఈవినింగ్ మళ్ళీ ఉంటుందా స్టడీ అవర్స్లో కూడా మై రికమెండేషన్ టు దిస్ మేనేజ్మెంట్, వాళ్ళని చదువుకోనివ్వండి. ఒక 1 అవర్, ఒక 20 minutes గ్రూప్ డిస్కషన్ ఛాన్స్ ఇవ్వండి. నలుగురు ఐదుగురు చుట్టుముట్టు కూర్చొని నువ్వేం చదివినవే నాకు చెప్పు, నేనేం చదివినా నీకు చెప్తా. ఎందుకు తెలుసా? అందరు నాతో పాటు చెప్పండి. ఇఫ్ యూ టీచ్ సమ్వన్, చెప్పండి అన్న, ఇఫ్ యూ టీచ్ సమ్వన్ యూ విల్ నెవర్ ఫర్గెట్. ఎందుకు తెలుసా? మన లెక్చరర్స్, మన ప్రొఫెసర్స్, మన టీచర్స్ అందరు కూడా క్లాస్కి వచ్చి అలా అనర్గళంగా గంట సేపు మాట్లాడుతూ ఉంటారు. ఎస్ ఆర్ నో? వాళ్ళకి ఎలా గుర్తుందంటే ఈ లెసన్ లాస్ట్ ఇయర్ చెప్పారు కాబట్టి. ఇఫ్ యూ టీచ్ సమ్మన్, సో టీచ్. మీ క్లాసులో కొంతమంది ఉంటారు, అబ్బాయిలు అయితే భలే సపోర్ట్ చేసుకుంటారు, అమ్మాయిల సంగతి నాకు తెలియదు, కానీ నేను దానికి చెప్తా, దాని మార్కులు ఎక్కువ వస్తాయి. చెప్పండి, చదివింది చెప్పండి, చదివిన ఐడియా ఇవ్వండి, ఎలా చదువుకోవాలో మీ పక్క స్టూడెంట్స్తో షేర్ చేసుకోండి. అందరూ ఒకటేలాగా ఉండరు. నువ్వు ఎంత సపోర్ట్ చేస్తుంటే భగవంతుడు ఇంత సపోర్ట్ చేస్తూ ఉంటాడు నీ లైఫ్లో. సపోర్ట్ అదర్స్, హెల్ప్ అదర్స్. నాకే తెలుసు, నాకే మార్కులు ఎక్కువ రాలే. ఏం మార్కులు ఎక్కువ వస్తాయి? మార్కుల కోసం చదవకండి నాన్న, మార్కుల కోసం చదవండి. మీ అమ్మ నాన్న గురించి మార్పుల కోసం చదవండి, మంచి విషయాల కోసం చదవండి, మంచి పద్ధతుల కోసం నడుచుకోండి, మంచి అలవాట్ల కోసం చదవండి. రేపటి నాడు మీ అమ్మ నాన్న మిమ్మల్ని చూసి గర్వించే విధంగా చదవండి. దానికోసం నాన్న దేశం గర్వించాలి. ఇక నైట్ టైంలో డిన్నర్ అవుతుందా? ఎన్ని గంటలకు? గుడ్, ఐ లైక్ దాట్. రాక్షసులు మాత్రమే 9 గంటలకు తింటారు. కంప్లీట్ చేయండి 8 లోపల. 9 గంటలు తినవద్దు. తినేసి హ్యాపీగా కొంచెంసేపు చదివి ముచ్చట్లు పెట్టుకొని, కల్కి ఎలా ఉందే, ఏం బాగాలే మీకు తెలియదు, ఓకే చూసినాక చెప్పారు నాకు. ఓకే, ఇప్పుడు బాగుందంటే మనం రేపు వెళ్ళిపోతాను, మీరు కష్టం నాకు. ఓకే, అవన్నీ డిస్కస్ చేసుకున్న తర్వాత నైట్ పడుకునేటప్పుడు మిర్రర్ ఉందా లేదా? మిర్రర్లో ఒకసారి మీరు చూసుకోండి. మనిషి కనిపిస్తే బ్రష్ చేసుకోవాలి. అర్థం కాలే? మిర్రర్లో మొహం చూసుకోండి. మనిషి కనిపిస్తే, నువ్వు కనిపిస్తే బ్రష్ చేసుకోవాలి. రాక్షసులు దయ్యాలు కనిపిస్తే బ్రష్ చేసుకోవద్దు. అర్థమైందా? నైట్ టైం బ్రషింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. యూ మస్ట్ లెర్న్ ఫ్రమ్ నౌ. ప్రతి ఒక్క హ్యాబిట్ మీకు చెప్తున్నానా, చదువుతో పాటు ఎలా ఉండాలో మీకు చెప్తున్నాను. నైట్ టైం పడుకునే ముందు భగవంతుని నమ్ముతారా నమ్మరా? ఆ భగవంతుడికి నమస్కారం పెట్టి, భగవంతుడా యూ గేవ్ మీ వండర్ఫుల్ డే, థ్యాంక్ యూ అని ఈ చెయ్యిని ఇలా నాభి పైన పెట్టుకొని ఇలా గాలి పీల్చుకుంటే 1 సెకండ్లో నిద్ర రావాలి. ఆరోగ్యకరమైన విషయం ఏంటంటే పడుకోగానే నిద్ర రావాలి, ఆకలి కాగానే తినాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. కొంతమంది పడుకుంటారు, టిక్కు, ఏం టిక్కు అని సౌండ్ వచ్చింది ఫోన్లో. ఓ ఇప్పుడు మోడీ గారు పైన చేశారు. మోడీ మీకు ఫోన్ లేవనుకోండి, ఊరికే చెప్పాను కదా, నేను నమ్మాలి, మీరు నమ్మాలి, నాకు తెలియదు. ఓకే, డన్. అది రెడీ నౌ. డోంట్ డూ లైక్ దాట్. మనం వాడుకోకుంటే మనం వాడుకుంటుంది. క్లియర్? సో ఇంతవరకు ఏం చెప్పాను? 7 hours పడుకోవాలి, 8 hours డూ ఎంజాయ్మెంట్, 9 hours. దిస్ ఇస్ ది ఫార్ములా. లాస్ట్ ఒక టెక్నిక్ చెప్పి క్లోజ్ చేస్తాను, ఓకేనా? డన్. అన్నా, భయము అనేది ఉండకూడదు. భయము వీడితే జయము. లైఫ్లో ఎవరికి ర్యాంకులు వస్తూ ఉంటాయంటే పిరికి వాళ్ళకి రావు ర్యాంక్స్, ధైర్యంగా ఉన్న వాళ్ళకే వస్తుంది. ధైర్యం ఏంటంటే యు ఆర్ పేయింగ్ ఫీజ్ ఫర్ దిస్ కాలేజ్, am I right? That means when you are paying, when you get a question, you need to clarify the question with the answer. క్లాస్ రూమ్లో అర్థం కాకుంటే చేయలేబట్టండి. సార్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్? మ్యామ్ ఐ వుడ్ లైక్ టు నో. అడగండి. అడిగారు,
భయం అవుతుంది. సార్ అడిగితే టార్గెట్ కాదు నాన్న, దే లవ్ యూ, దే లైక్ యూ, వి ఆస్క్ మోర్ క్వశ్చన్స్. ప్రశ్నలు అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశ్నలు అడిగితే ప్రపంచం బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది. వర్డ్ చేంజెస్ యువర్ వరల్డ్. ఇప్పుడు మీకు సార్ ఇదంతా బాగానే ఉంది సార్, భయం సార్. ఓకే, నేను మాట్లాడడం మొదలుపెట్టి డూ యూ నో దాట్ ఎగ్జాక్ట్లీ 1 hour 10 minutes అయింది. చెకప్. ఆర్ యూ ఫీలింగ్ లైక్ దాట్? ఓకే, ఐ విల్ క్లోజ్ ఇన్ 5 to 6 minutes బికాస్ యూ హావ్ టు కంటిన్యూ యువర్ డాన్సెస్. ఓకే, వద్దా? డాన్స్లో ఆడుకో, సంవత్సరాలకు ఒకసారి ఛాన్స్ దొరుకుతుంది. డన్ డన్, ఐ గివ్ యూ సమ్ మోర్ టైం. నాన్న నేను మాట్లాడింది ఎంతమందికి అర్థమైంది నాన్న బంగారు? వెరీ గుడ్. ఇప్పుడు నేనేమంటాను తెలుసా, ఏం మాట్లాడానో స్టేజ్ పైకి వచ్చి 2 నిమిషాలు చెప్పాలి నేను మాట్లాడాను. హౌ మనీ ఆర్ రెడీ? 1, 2, 2.5, 3, 4, 5, 6, 7, 8, 8.5, 9, 10, 11. Not more than 20 students out of 700 students. Down. 700 మంది అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఉన్నారు, 20 మంది మాత్రమే చేయలేబట్టారు. మిగతా వాళ్ళకి నేనేమలే, ఏమైంది? భయము. అది అవసరమా? చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీ ముందు లాస్ట్ ఒక టాపిక్ మాట్లాడి క్లోజ్ చేస్తాను. భయము ఎలా పొడగొట్టుకోవాలో చెప్తాను. రెడీయా? డన్. ఇప్పుడు నేను చెప్తున్నా వినండి, అందరు నాతో పాటు చెప్పండి. లాఫ్, క్రిటిసైజ్, ఇన్సల్ట్, అపోజ్. రిపీట్. తెలుగు. లాఫ్ అంటే క్రిటిసైజ్ అంటే విమర్శ, ఇన్సల్ట్ అంటే అవమానము, అపోజ్ అంటే వ్యతిరేకత. ఈ 4 words పాజిటివ్ ఆ నెగిటివా? మనం చూసి ఎవరు నవ్వద్దు, నన్ను చూసి ఎవరు అవమానం చేయొద్దు, నన్ను ఒక మాట అనొద్దు అని నీ లైఫ్లో ఉన్నంత వరకు ఎక్కడుంటావో అక్కడే ఉంటావు. జీవితంలో రాణి రుద్రమదేవి పుట్టిన గడ్డ ఇది, గుర్తుంచుకో. ధైర్యం ఎలా వస్తుంది? I will give you the powerful therapy called cognitive behavior therapy, my dear girls. నేను ఇంతకుముందు చెప్పాను, ఒక అబ్బాయి ఈజ్ ఈక్వల్ టు అతని ధైర్యం ఎంత ఉందో ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 1 గర్ల్. మళ్ళీ చెప్తున్నాను, అబ్బాయిలకు శారీరక బలం ఉంటుంది, అమ్మాయిలకు మానసిక బలం ఉంటుంది. ఇక్కడికి వచ్చినందుకు కాదు నాన్న, ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్లీ. నౌ అది బయటకు రావాలంటే యూ నీడ్ టు కమ్ అవుట్. హౌ టు కమ్ అవుట్? చిన్న చిన్న దానికి ఏడుపులు, చిన్న చిన్న దానికి అలుగులు, చిన్న దానికి చచ్చిపోతా, నాన్ సెన్స్. మా అడుగు తక్కువ చిన్న బతుక. దాని గురించి మీకు చెప్తాను. రెడీయా? 4 words మరోసారి చెప్పండి. These 4 negative words are stopping you. అందుకోసమే నేను మళ్ళీ ఒక మాట్లాడతాను. Do you know your favorite God name? Tell me your favorite God name loudly. Very good. Number 2, మీ గాడ్ పేరు చెప్పారు కదా, కెన్ యూ టెల్ మీ వన్ యువర్ స్వామీజీ నేమ్? ఫేవరెట్ స్వామీజీ బాబా. ఈ అమ్మాయి నిత్యా బాబా వద్దు, వదిలిపెట్టండి. ఓకే, డు యూ హ్యావ్ అమ్మా, ఆర్ యూ ఫీలింగ్ ఎనీ బ్యాడ్? ఓకే, రైట్. I have a Swamiji, Swami Vivekananda, my favorite Swamiji. Do you have somebody? Right. Do you know one Prime Minister, very, very powerful, good Prime Minister for India? Tell me name. Done. Tell me the Chief Minister name of present Chief Minister. Tell me your principal's name. Tell me your village MLA name. మీ ఊరు ఎమ్మెల్యే పేరు. Very good, very good. Tell me your father name. Tell me your mother name. Fantastic. I have given example to God. దేవుని నుంచి దేవుని వరకు చెప్పాను ఎగ్జాంపుల్స్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీరు ఎలా ఉండాలో చెప్తాను. రెడీయా? రెడీయా? దేవుడి పేరు చెప్పారు కదా, ఆ దేవుణ్ణి చూసి ఎవరన్నా నవ్వారా? నవ్వలేదా? ఏ మీ దేవుని పేరు? యూ టోల్డ్ జస్ట్ నౌ నో. నువ్వు ఎవరైతే ప్రేయర్ చేస్తావో ఆ దేవుని చూసి ఎవరైనా ఇన్సల్ట్ చేశారా లేదా? ఈ ప్రపంచంలో ఎవ్వరు. టెల్ మీ యువర్ గాడ్ నేమ్. ఐ టెల్. హనుమాన్.
Hanuman was criticized by many people, including Ravana. Krishna was criticized by many people. Jesus was crucified. Tell me one more name. Any God, రాక్షసులు వాళ్ళని విమర్శించారు. ఎస్ ఆర్ నో? కొంతమంది మనుషులు కూడా విమర్శించారు. అవునా కాదా? నవ్వారు. అవునా కాదా? దేవుడు వెరీ పవర్ఫుల్, బట్ గాడ్ వాజ్ క్రిటిసైజ్డ్, గాడ్ వాజ్ ఇన్సల్టెడ్, గాడ్ వాజ్ అపోజ్డ్, గాడ్ వాజ్ లాఫ్డ్ బై పీపుల్. Swamiji, my Swamiji, Swami Vivekananda was criticized by people at Chicago. Finally, they accepted him. Modi, you told the name of Modi, but people criticized. 4 days back, Rahul Gandhi criticized him. Yes or no? For good or bad, criticism unda leda? రేవంత్ రెడ్డి గారిని కూడా విమర్శించారా లేదా? మీ ప్రిన్సిపల్ సార్, ఎమ్మెల్యేను, మీ అమ్మగారిని, నో కాదు నాన్న నేను చెప్తా, మీ అమ్మగారిని హయ్యెస్ట్గా విమర్శించింది వాళ్ళ అత్తమ్మ. పాత అత్తమ్మలు, కాబోయే కోడళ్ళు, మీరు మీ అత్తను తిట్టబోతున్నారు, జాగ్రత్త. అత్త, మీ నాన్న గురించి మాట్లాడుకుందాం. ఆ నాన్నగారిని హయ్యెస్ట్గా విమర్శించింది ఎవరు? కరెక్ట్, వాట్ ఈస్ నాట్ రైట్. ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప తీస్మార్గాను ఉన్నా సరే, భార్య చే తిట్లు పడని భర్త లేడు, ఉండడు. 38 years ఇండస్ట్రీ ఇయర్. జస్ట్ ఫర్ ఫన్ అండ్ హ్యూమర్ ఐఎమ్ గివింగ్ ఇది ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ యాజ్ అండ్ టుడే. నువ్వు ఎవరన్నా కావచ్చు, ఎంత గొప్ప మనిషిని కావచ్చు, ఎవరో ఒకరు ఒక మాట అంటారు. ఎస్ ఆర్ నో? ఎవరినంటారంటే అందరికంటే డిఫరెంట్గా పనిచేస్తున్నోళ్ళని అంటారు, సాధిస్తున్నోళ్ళని అంటారు, సక్సెస్ పీపుల్ని అంటారు. ఏం చేయను అన్నారు. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు మాట పడాలా పడొద్దా? మిమ్మల్ని ఎవరైనా తిట్టాలా తిట్టొద్దా? మిమ్మల్ని ఒక మాట అనాలా అనొద్దా? అన్నప్పుడు ఏం చేయాలో నేను చెప్ప. ఒక మంత్రం ఉంది, నేర్చుకుంటారా? ఇలా చేయబెట్టండి, మంత్రం నేర్పిస్తాం. ఆ ఆ ఓ కిమవోచిత్ కోపి మమ కిం తేన వైఫలం నయాతే. అర్థమైందా నాన్న మీకు? మీకు ఒక పవర్ఫుల్ మంత్రం చెప్పి అర్థం కాలేదు. ఈ తెలుగులో చెప్పాలా, ఇంగ్లీష్లో చెప్పాలా, తమిళ్ చెప్పాలా, కన్నడ చెప్పాలా? తెలుగా? నేను చెప్తాను. తెలుగులో చెప్పే ముందు ఈ మంత్రము మీ సార్ల మీద, మేమ్స్ మీద, అమ్మ నాన్న మీద పనిచేయదు. టీచర్ల మీద, సార్ల మీద, లెక్చరర్స్ మీద, అమ్మ నాన్న మీద పనిచేయదు. ఓకేనా? ఇంకెక్కడైనా పనిచేస్తుంది. ఓకే? ఇలా చేయబెట్టండి, తెలుగు చెప్తాను. ఎవరేమనుకుంటే నాకేంటి. ఇంగ్లీష్, సో వాట్, సో వాట్, ఏ సో వాట్. Come on, so what, so what, so what. Katya. So what. ఇప్పుడు సో వాట్ పని చేస్తుందో చెక్ చేస్తాను నేను. మీరు నాకు అందరు సో వాట్ అనండి. మీ మొహాలు బాలే, మీకు చదువురాదు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నీ జుట్టు సగం పోయింది, నువ్వు బక్కగా ఉన్నావు, నువ్వు గలీజ్దానా, నీకు మార్కులు తక్కువ వచ్చినాయి, నీకు పెళ్ళి చేయాలంతే. ఇంకా ఇంతకంటే ఎక్కువ తిడతాడా? అన్ని మాటలు నేనే అన్నాను, దానికి ఏం జవాబు ఇచ్చారన్నా మీరు? ఇలాగా ధైర్యంగా ఉండండి. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కటి ఫేస్ చేయండి. దానికి మీనింగ్ ఇవ్వకండి, జాగ్రత్తగా ఉండండి, మనసులోనే పెట్టుకోండి మాట. రెడీయా? If you give a meaning to the meaningless, that's the meaningless. Don't give a meaning to the meaningless. There is no meaning in meaningless. అర్థం లేని దానికి అర్థం ఇవ్వకండి. ఎవడో ఒకడు పనికి మాలినాడు ఒక మాట అంటాడు, నేను బతకవా, మార్కులు తక్కువ వచ్చినాయి. మార్కులు తక్కువ వస్తే సంతోషించు, ఇంప్రూవ్మెంట్కు ఛాన్స్ ఉంది. ఎక్కువ వచ్చడానికి మళ్ళీ రాసే ఛాన్సే లేదు. ఓ 2 బ్యాక్లాగ్ పడ్డాయి అనుకో, 2 ఏం కాదు, ఎందుకంటే మళ్ళీ రాసుకోవచ్చు.
ఎస్ఆర్నో అనుకోకుండా నీట్లో అనుకోకుండా మార్కులు తక్కువ వచ్చి అనుకో మళ్ళీ రాసుకోవచ్చు. ఎస్ఆర్నో పాస్ అయితే మళ్ళీ రాసే ఛాన్సే లేదు. టెన్షన్ పడకండి. భగవంతుడు టెస్టులు పెడతా ఉంటాడు. టెస్ట్లో పాస్ కావాలంటే టెన్షన్ పడద్దు. ఇక నెక్స్ట్ ఫిజికల్గా కొంతమంది నల్లగున్నా నేను నల్లమొగడు వస్తాడు. ఈ హాల్లో కూడా కొంతమంది అసహ్యంగా తెల్లగున్నారు. ఆగో, ఈ తెల్లగా ఉన్న వాళ్ళు ఎండలకు వెళ్తే నల్లగైతారు, కోపం వస్తే ఎర్రగైతారు, చలికాలంలో పచ్చగైతారు. అంటే తెల్లగున్నోళ్ళు రంగులు మార్చే, అందుకోసమే నా కలర్ గతం. లవ్ యువర్ కలర్, లవ్ యువర్ బాడీ, లవ్ యువర్ హెయిర్, లవ్ యువర్ హైట్. దెర్ ఇస్ నో వన్ లైక్ యూ ఆన్ దిస్ అర్త్. నీలాంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు, గుర్తుంచుకో. హైట్ కొద్దిగా తక్కువ ఉందనుకో, అవి కొంటారు, ఇంటితో కొంటారు. ఏంటది? ఏం కొనకుర్రి అనుకోవాలి. నేను ఇట్లా పుట్టినా, నా ముంగట వచ్చి ఎవరిని పడ్డా వాడు తలకాయ దించుకొని బతకాలి. మనం తల ఎత్తుకొని బతకడం కోసమే హైట్ భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఐ లవ్ మై. ఆర్ యు గెటింగ్ వాట్ ఐఎమ్ టాకింగ్? ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ నో మోర్ టెన్షన్స్, నో మోర్ కంపారిజన్. డూ ది బెస్ట్. నీలాంటి తంబి ఇంప్రెషన్ ఇంకెవరికి లేదు, నీలాంటి కళ్ళు ఎవరికి లేదు, నీలాంటి బాడీకి ఉన్న వాసన ఎవరికి లేదు, నీ హ్యాండ్ రైటింగ్ ఎవరికి లేదు, నీ వాయిస్ ఎవరికి లేదు. ప్రపంచం మీద భగవంతుడు నిన్ను నీలాంటి మనిషిని ఇంకోరిని పుట్టించలేదు, పుట్టించడు. యు ఆర్ ఎ డిఫరెంట్ టు క్రియేట్ ద డిఫరెన్స్. మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ, మేక్ నేషన్ హ్యాపీ, మేక్ ఇంపల్స్ మేనేజ్మెంట్ హ్యాపీ, మేక్ గంప నాగేశ్వర ఆల్సో హ్యాపీ. లాస్ట్ డైలాగ్ చెప్పి క్లోజ్ చేస్తాను. నానా, ఇఫ్ యు ఆర్ హ్యాపీ, డోంట్ కాల్ మీ. ఐల్ గివ్ మై నంబర్, మెమరైజ్. I'll give my number, memorize. If you are happy, don't call me. If you get seat, don't call me. If you get something, crores of money, don't call me. If you get married, don't even call me. I will not come. Any problem, call me. Any tension, call me. My phone works 24/7 except these classes. My number, please note down here, 9849 000026. Repeat my number. Gampa Nageshwarao. Type my name in Google, you will get everything. Thank you very much. నేను యాక్చువల్గా 6 గంటలకు వెళ్ళేది. మీలాంటి డిసిప్లిన్ స్టూడెంట్స్ తర్వాత మాట్లాడాలనిపించింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇన్ ఇంపల్స్ కాలేజ్ వాళ్ళు పిలిచినందుకు, నేను వచ్చేందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్స్ట్రాడినరీ గర్ల్స్. భారత్ మాతాకే, భారత్ మాతాకే. ఇంపల్స్ కాలేజీ అమ్మాయిలకి. అమ్మో, ఇది ఎక్కువ వచ్చింది. భారత్ మాత కంటే. బాయ్, ఆల్ ది బెస్ట్.